ఖర్జూరు ఎండబెట్టే రూమ్లు ఎలా ఉంటాయి, అలాగే బాక్సులు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా. ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇదే అనమాట ఖర్జూరు ఎండబెట్టే రూము. బయట గెడ టెంపరేచర్ 65 డిగ్రీస్ సెల్సియస్ అంటే ఎలా ఉంటుందో మీకైతే తెలుస్తుంది. హై ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీకు అయితే చెప్పాను అనమాట, మన గార్డెన్లో ఖర్జూరు సాగు అయితే మొదలైపోయింది. ఆల్రెడీ ఖర్జూరు అయితే కోయడం అయితే మొదలు పెట్టేసాం. ఒక వీడియో కూడా చేశాను ఖర్జూరు ఎలా కోస్తామన్నది. అలాగే అవి ఎండ పెడతారనమాట, అంటే మనకులాగా బయట ఎండ పెట్టరు, ఒక రూమ్లు ఉంటాయి అనమాట. అవి చూపిస్తాను ఈ వీడియోలో, ఎలా ఉన్నాయో చూడండి. అలాగే ఒకటి నేను రాకముందు నుంచి వాడింది ఒకటి ఉంది, అలాగే నేను వచ్చాక కొత్తగా అయితే కట్టారనమాట. ఆ రూమ్లు ఎలా ఉంటాయి, దాంట్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది, అలాగే కొన్ని ఎండ పోసామన్నమాట, అవి కూడా చూపిస్తాను. మీకైతే ఐడియా వస్తుంది అనమాట. అంటే దుబాయ్లో ఖర్జూరు ఎలా ఎండ పెడతారు, అలాగే ఇలా ఖర్జూరు సాగు ఎలా చేస్తారన్నది ప్రతిదీ మనం ఒక్కో వీడియో చేసుకుంటూ వచ్చామన్నమాట. ఈ వీడియోలో ఖర్జూరు ఎండబెట్టే రూమ్లు ఎలా ఉంటాయి అన్నది వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. అలాగే మరెన్నో వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇవి చిన్న చెట్లు ఉండే జాగా అనమాట, అంటే పెద్ద చెట్లు అక్కడ ఉంటాయి, ఇవి చిన్న చెట్లు అనమాట. చూసారా, ఖర్జూరు అయితే వచ్చేసింది చూడండి. ఖర్జూరు ప్యాకింగ్ చేసే రూమ్ ఇదే అనమాట. ఇది బయట లోపల కూడా ఉంటుంది, అందులో ప్యాకింగ్ చేస్తామన్నమాట. మీకు నేను ఫ్రంట్కి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు కీ అయితే లేదనమాట, దానికి తాళం అయితే లేదు, రాదు, లేకపోతే చూపిద్దును సరేనా. ఇంకోండి మీకు మిషన్ చూపిస్తాను కదా, అంటే నేను రాకముందు నుంచి ఇది వాడేవారు అనమాట. ఇది లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకుని లాగితే వస్తుంది అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఇలా బయటకి అయితే వస్తాయి. స్టీల్ అనమాట, ఫుల్గా స్టీలు. మొత్తం 1 2 3 4 5 6 7 8 18 ఉన్నాయి. అలాగే పైన ఒకటి 19, అలాగే కింద ఒకటి ఉంది 20 అనమాట. మొత్తం ఒక సైడ్ వచ్చేసి 20 ప్లేట్లు అయితే ఉన్నాయి. లాక్ చూడండి, లాక్ ఇటువంటిది అనమాట, ఆటోమేటిక్. ఇది ఇప్పుడు అయితే యూజ్ చేయట్లేదు, నేను రాకముందు ఇదైతే యూజ్ చేసేవారంట. అంటే ఇప్పటికి దగ్గర 15 నెలలు అయితే అవుతుంది. దీని బదులు వేరేది కట్టారనమాట, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అందులో ఎంత హీట్ ఉంటుందో ప్రతిదీ చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, 75 డిగ్రీస్ వరకు ఉంటుందంట మ్యాక్సిమం. 900 kg కెపాసిటీ అనమాట. అంటే అందులో ఖర్జూరు ఎంత వేయాలన్నది 900 kgs వరకు పడుతుంది. అలాగే పవర్ అనమాట, ఇది టీబా కంపెనీ అంట. నేనైతే ప్రమోషన్ చేయట్లేదు, మామూలుగా మీకైతే చూపిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఖర్జూరు ఎండబెట్టే రూమ్లు ఎలా ఉంటాయి, అలాగే బాక్సులు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా. ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, అందుకని. ఇవన్నమాట ఈ ట్రైలు, ఇవన్నీ ఇవి ఖర్జూరు పెట్టడానికి అనమాట. మొత్తం ఇవన్నీ కొత్తవే, కవర్ కూడా తీయలేదన్నమాట. ఇవి చూసారా, కవర్ కూడా తీయలేదు. ఇలా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చూపించాలంటే ఇలా ఉంటుంది. ఇందులో ఖర్జూరు అయితే పేర్చి పంపుతారనమాట. చాలా నీట్గా పేర్చి పంపాలి. మా బాబాకి నీట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్. చాలా నీట్నెస్గా ఉండాలన్నమాట ఎక్కడికక్కడ, లేకపోతే కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒక పైప్ ఉంటుంది, ఇందులో వాష్ చేయడానికి అనమాట. అంటే ఇప్పుడు అవి ఉన్నాయి చూసారా, అవన్నీ కవర్స్లో నుంచి తీసి అవన్నీ కడుగుతాము, ట్రైలు కడుగుతాము, ప్రతిదీ అనమాట. ఖర్జూరు రూమ్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు అయితే కడుక్కొని నీట్గా అయితే వెళ్ళాలి. లోపలికి మట్టి కూడా వెళ్ళకూడదు అసలు. చూసారా, ఇలాంటి ల్యాంపులు చాలా ఉంటాయి లోపల ప్రతిదీనే. దీనికి సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. మొత్తం ఆనింగ్ స్టాప్ మొత్తం ఇక్కడే ఉంటాయి.
వైరింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. అంటే మనకు తెలీదు ఇది ఎలా ఆపరేట్ చేయాలన్నది నాకైతే తెలియదు అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి చూడలేదు. ఇది నేను వచ్చాక ఇందులో వేయడం అయితే అసలు వేయలేదు అసలు ఇందులోనే. ఇది నాకు తెలిసి హీట్ అంతా ఒకవేళ బయటికి వెళ్ళడానికి అనుకుంటా. చూడండి మోటార్ ఉంది మొత్తం. దీని కింద చక్రాలు ఉన్నాయి చూసారా, బలిచ్చుకొని కూడా పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి పట్టుకెళ్ళొచ్చు అనుకుంటా. ఇదనమాట ఈ బాక్స్ గురించి చూసాం కదా, అలాగే కొత్తగా ఏది కట్టారో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎండ తగ్గిన తర్వాత తీయొచ్చు కదా వీడియో అని మీరైతే అనుకోవచ్చు అనమాట. నాకు ఖాళీ దొరికేది మధ్యాహ్నం 2 గంటలు అయితే రెస్ట్ ఉంటుంది అనమాట. ఆ 2 గంటల్లోనే మాకు ఏం చేసుకున్నా నేనైతే ఆ 2 గంటల్లోనే వీడియో తీస్తాను. మనం ఖర్జూరు పేర్చే జాగా అనమాట. ఖర్జూరం వాటిల్లో పేర్చి మా బాబాకు పంపుతాము. అంటే ఎటువంటి అంటే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను, అలాగే ముందు వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకోండి ఇలా సగం ముగ్గును అయితే మా బాబాకి పంపేస్తాము. అలాగే సగం ముగ్గును ఉంటాయి, అలాగే పూర్తిగా ముగ్గును కూడా ఉంటాయి. అంటే పూర్తిగా ముగ్గుపోయి ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట. ఆ మెత్తగా అయిపోయిన వాటిని ఏం చేస్తామంటే ఆ మిషన్లో అయితే వేస్తాము. ఆ మిషన్లో వేస్తే ఎండబెట్టి మొత్తం గట్టిగా అయితే అవుతాయి అనమాట. అప్పుడు ప్యాకింగ్ చేస్తామన్నమాట. అక్కడ కనపడుతుంది కదా ఆ ఖాళీ జాగాలో బాక్స్, అదే అనమాట ఖర్జూరము. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అందులో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుందో ప్రతిదీ చూపిస్తాను. చూడండి, అసలు మిస్ కాకండి. నేను పెట్టే ప్రతి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే మీకు కొద్దిగా విధి కింద అనిపించవచ్చు, కాకపోతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీకు ప్రతిదీ చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇదే అనమాట ఖర్జూర ఎండబెట్టే రూము. ఇక్కడ దాకా వస్తుంది హీటు. ఫ్యాన్లు చూసారా తిరుగుతున్నాయి. ముందుగా బయట నుంచి అయితే వెళ్దాం, మీకు మొత్తం వివరంగా చూపిస్తాను. ఇది ఒక పైప్ అనమాట. అంటే ఖర్జూర తెచ్చి బయటే కడిగేస్తాం. బయట కడిగిన తర్వాత లోపలికి పట్టుకు వెళ్తాం. చుట్టూరు ఫ్యాన్స్ ఉంటాయి. ఇది ఒకటి చుట్టూరు ఫ్యాన్స్ ఉంటుంది. దీనికి మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఆటోమేటిక్. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఫ్యాన్స్ అన్నీ ఆటోమేటిక్ అనమాట ఇందులో. అంటే టెంపరేచర్ని బట్టి ఇవి ఆటోమేటిక్గా తిరుగుతాయి అనమాట. ఫ్యాన్లు అన్నవి లోపల మనకి టెంపరేచర్ ఎంత కావాలన్నది తెలుస్తుంది కదా, అది టెంపరేచర్ పెట్టుకుని ఆ తర్వాత మనం సెన్సార్ ద్వారా నడిపిస్తాం అనమాట. బయట గడ డోరు తీసే ఉంచుతాం. ఎందుకంటే ఇందులోకి రావాలంటే ఈ చెప్పులే యూజ్ చేస్తాము. అంటే బయట చెప్పులు అయితే యూజ్ చేయము, ఎందుకంటే మట్టి వచ్చేస్తుంది కడగడానికి. ఇవన్నీ ఇంకోండి చూసారు కదా, రౌండ్ షేప్ అనమాట, మామూలుగా లేదు. ఇందులో ఒకసారి టెంపరేచర్ని చూడండి ఎంత ఉందో. 65 డిగ్రీ సెల్సియస్ అనమాట. టెంపరేచర్ 65 డిగ్రీ సెల్సియస్ అంటే ఎలా ఉంటుందో మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు 45కే మనమైతే గిలగిల కుట్టేసుకుంటాం, అలాంటిది 65 అంటే మీకే అర్థమవుతుంది. ఆ ఫ్యాన్లో సెన్సర్ అనమాట, సెన్సర్ ద్వారా తిరుగుతాయి. నేను ఆ రూమ్లో నుంచి బయటకు అయితే వచ్చేసాను, ఎందుకంటే నా ఫోను బాగా హీట్ ఎక్కువైపోయింది. ఒకసారి ఫోటో చూడండి, ఇలాగైతే వచ్చేసింది అనమాట. హీట్ ఎక్కువ అవుతే నా ఫోన్ అయితే పనిచేయదు, లోపల హీట్ బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. ఇంకోండి అందులో చూపెట్టినట్టే ప్లేట్లు అయితే ఉంటాయి. ఇంకోండి బయటికి కూడా వస్తాయి అనమాట. ఇవి మొన్న క్లీన్ చేసేసాము మొత్తం. ఖర్జూర అయితే ఇలా ఎండపోస్తాం అనమాట. ఇలా చూడండి పానకం ఎలా వస్తుందో చూసారా. ఒరిజినల్ ఖర్జూర అనమాట. మనకులాగా మన సైడు బెల్లం కలిపి అవన్నీ చేయరు అనమాట. మన సైడు బెల్లం కలిపి పచ్చిగా ఉన్నప్పుడే కోసేసి దాన్ని ఉడకబెట్టి ముగ్గిస్తారనమాట. ఆ తర్వాత బెల్లం కలిపి ఎండపోస్తారు. దానివల్ల చాలా ఖర్జూర అయితే టేస్ట్ ఉండదు, తీపి ఎక్కువగా ఉంటుంది. మనం చూసారు కదా, ఇది ఒక పైప్ అనమాట. ఇది సఫై చేసేటప్పుడు ఖర్జూర ఎక్కువ తెచ్చినప్పుడు లోపలే కడిగేస్తాము. కడిగేసిన తర్వాత అందులోనే పెట్టేస్తాం అనమాట మొత్తం.
చూసారా బయటకి అయితే ఉంటుంది దీని హోల్ అంతా ఇలాగనమాట. ఏరోలో అది దేనిది అదే అనమాట ప్లేటు. బయటకి అయితే వచ్చేసాను మామ, ఎందుకంటే ఫోన్ అయితే హీట్ ఎక్కువైపోతుంది, ఓవర్ హీట్ అయ్యి చూపిస్తుంది అనమాట ప్రతిసారి, అందుకని బయటకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే చల్లగా ఉంది, ఇక్కడికైతే వచ్చేసాం ఖర్జూరు ఉండే జాగా దగ్గరికి. చాలా హీట్ అనమాట, ఇప్పుడు 45 degreesకే చాలా హీట్ అనిపిస్తుంది. అలాంటిది 65 degrees అంటే దగ్గర దగ్గర ఒక అరగంట ఉంటే మనిషి అందులో చనిపోతాడు అనమాట, అంత హీట్ అయితే ఉంది. నేనే ఆగలేకపోయాను, అలాగే నా ఫోన్ కూడా ఆగలేకపోయింది. మొత్తం టెంపరేచర్ అని వచ్చేసి ఓవర్ హీట్ అయింది అని చెప్తుంది. అలాగే అవన్నీ ఎవరు చేశారంటే ఇవన్నీ కలిపి మా బాబా కంపెనీ ఉంటుంది, దానికి CEO అనమాట మా బాబా. అది అందులో కొంతమంది వర్కర్స్ అయితే ఉంటారనమాట. ఇప్పుడు వెల్డర్స్ అని, అలాగే ఏసీ టెక్నీషియన్లో ఇలా చాలా మంది ఉంటారు. అలాగే వెల్డర్స్ వచ్చి అవన్నీ చేశారనమాట. ప్లేట్లు వచ్చేసి బయట కొన్నారు. అలాగే ఆ స్టాండ్లు మొత్తం అన్నీ మా గార్డెన్లో పనిచేసే వెల్డర్స్ ఉంటారు కదా, అంటే మా బాబా కంపెనీలో వెల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళే చేశారనమాట అవన్నీ. అలాగే ఈ వీడియో చూసాక మీకు ఎలా కనిపించిందో, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా లేదా, మీకైతే నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు దాకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను, అంటే మన గార్డెన్లో ఎన్ని రకాల ఖర్జూర్లు ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి అన్నది ప్రతిదీ చూపిస్తానని చెప్పాను. దాంతోపాటు ప్యాకింగ్ చేయడం ఎలా చేస్తాము, అలాగే మా బాబాకి ఎలా పంపుతాము, ప్రతిదీ అనమాట. చాలా ఇంకా చూడాలి కానీ చాలా కంటెంట్ అయితే ఉంది మన దగ్గర. నేను ఒకటొకటి నీకైతే షేర్ చేస్తూ ఉంటాను. అలాగే అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. అది ఒక వీడియో అయితే చేస్తానమాట, నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. అవన్నీ మీరైతే చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.